జనాల్లో ఒక భావన ఉంది. కూటమి ఇన్ని సీట్లతో అధికారంలో రావటానికి ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఒక కారణమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా కానీ ఇలాంటి చిన్న విషయం అంటే ఎలక్షన్ ఒక 1 year లో పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడిని జైలుకి పంపించడం అనేది నిజంగా ఎవరు చేయలేని సాహసం. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా మనం చాలా చూసాం. తమిళనాడు అవ్వచ్చు, మిగతా స్టేట్లు ఎవరైతే అలాంటి ఒక ఆ నిర్ణయం నిజంగా చేస్తున్నప్పుడు లేకపోతే పార్టీలో ఏమైనా చర్చ జరిగిందా? ఇలాగ ఎందుకు ముందుకెళ్తున్నారు? ఇది మనకి నష్టం చేస్తుందని మీరు ఎప్పుడు ఆలోచించలేదు? జనాల్లో సింపతి అనేది న్యాచురల్ గా బాధితుడుగా ఉన్న ఎవరికైనా ఉంటుంది. అవును. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వచ్చింది. అప్పుడు అందరూ కూడా వెలుగులో వెళ్ళారు. అప్పుడు 1% ఆయన ఓడిపోయారు, ఎలక్షన్లో గెలవలేదు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అయిందంటే ఆల్మోస్ట్ వచ్చేసాం గెలిచాం అనుకున్నప్పుడు ఎన్డీఏ యొక్క ప్రభావంతో 1% ఓటుతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇంచెస్ టుగెదర్ అంటే దగ్గరలో మిస్ అయ్యారు. కానీ మీరు గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో తెలుగుదేశం యొక్క శ్రేణులు కానీ, ముఖ్యంగా వాళ్ళకి ఉన్న సామాజిక బలం కానీ అంత ఇంటాక్ట్ అయితే కసిగా పనిచేయడం. మైనర్ నాయకుడుగా ఉన్న మేజర్ నాయకుడు దాకా ప్రతి ఒక్కరు కూడా డూ ఆర్ డై అన్నట్టు ఏదైతే పనిచేశారో దాంతో కూటమి ఒకరికొకరు సహకరించుకున్న తీరు, ఈ సింపతి యాంగిల్ కూడా కొంత వర్కౌట్ అయింది అనేది మన కళ్ళకు కనపడుతుంది. అదేవిధంగా మొన్న జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన వచ్చాక ఆయన మళ్ళీ గెలిచి వచ్చారు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారిని, సిసోడియా గారిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు ఓడిపోవడం జరిగింది, ప్రభుత్వం పోయింది. కానీ ప్రతిసారి అరెస్టుల వల్ల ఓడిపోవడం గెలవడం అనేది జరగదు. కానీ ఎంతవరకు ఫలించిందంటే +- కొంత పర్సంటేజ్ ఉంటుంది. కానీ ఆ వయసులో ఆయన్ని అరెస్ట్ చేయడం మాత్రం కొంచెం ఎదురుదండిందని కూడా చెప్పొచ్చు. ఓకే, అంటే పార్టీ ఓటమి తర్వాత ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద కూడా సరైన విశ్లేషణ జరగలేదు అని చెప్పి మీరు చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. నిజంగా జగన్ గారికి లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఎందుకు ఓడిపోయినా వాళ్ళకన్నా ఒక క్లారిటీ ఉందా? లేకపోతే ఈవీఎంలు సాకు చెప్పు, లేకపోతే మేము అందరికి మంచి చేసాము, అందరికి బట్టలు నొక్కాము, అయినా కానీ ఆ ప్రేమ ఏమైపోయిందో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ రోజు ఆ ప్రేమానురాగాలు ఏమైపోయాయో అదేమయ్యాయని మాట్లాడారు. అంటే ప్రజలని ఎవరైతే ఉన్నారో వాళ్ళనే దోషిగా చూపిస్తూ ఆయన మాట్లాడిన పరిస్థితి, ఇది నిజంగా కరెక్టేనని మీరు భావిస్తున్నారా? జనంలో నిస్సందేహంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గణనీయమైన అభిమానం ఉంది. ఈ రోజు కూడా ఉంది. రోడ్డు ఎక్కితే వచ్చే జనం మీరు చూస్తున్నారు. కానీ వచ్చిన జనం అంతా ఓటు వేయరు. జనాల్ని ఓటు వేయించే నాయకులు కావాలి, ఆ ఓటు దాకా తీసుకొచ్చే కార్యకర్తలు కావాలి, ఒకరికొకరు ఇంటర్లింక్డ్గా ఉంటారు. మనం డైరెక్ట్గా జగన్ గారు జనంతో కనెక్ట్ అవుతారంటే అవన్నీ ఓట్లుగా ట్రాన్స్ఫార్మ్ కావని ప్రూవ్ చేసిన ఎలక్షనే 2024 జరిగిన ఎలక్షన్. జగన్ జనం అని చెప్పి ఏదైతే డిజైన్ చేసిందో ఐపాక్, మిగతా వాళ్ళని ఎవరు పెట్టినా జగన్ గారి ప్రతినిధులే కాబట్టి గెలుస్తారు అన్న నమ్మకం క్రియేట్ చేసిందో అది తప్పని రుజువైన ఎలక్షన్ 2024 ఎలక్షన్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జనం ఎంత ఇంపార్టెంటో ఆ జనాన్ని ప్రభావితం చేసే లీడర్స్ కూడా కొన్ని ఓట్లు ఉంటాయి. అది 5,000 కొంతమందికి ఉండొచ్చు, 10,000 ఓట్లు కొంతమందికి ఉండొచ్చు, పాపులర్గా మంచి వ్యక్తి అనే పేరు కనెక్ట్ కావచ్చు. ఊరు పేరు తెలియని అభ్యర్థుల్ని ఆఖరి నిమిషంలో అటు ఇటు ట్రాన్స్ఫర్ చేశాక మీరు ఎవరినైతే నిలబెట్టారో వాళ్ళ గురించి పరిచయం ఏర్పడే లోపల ఎలక్షన్ అయిపోయింది. పాపులర్గా ఉన్న వ్యక్తులు పక్క పార్టీకి సప్లై చేసేసారు. సో ఈ విధంగా మోసం చేసి ఆయన ఓడిచ్చారు. కానీ ఈ అన్ని కారణాలతో పాటు సంక్షేమం మాత్రమే చేశారు, అభివృద్ధి చేయలేదని ప్రజల్లోకి బలంగా వెళ్ళిందంటారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వచ్చిన ప్రచారం, అనేక రకాల అంశాలను అన్నింటినీ క్రోడీకరించుకుంటే ఎలక్షన్ ముందే ఓడిపోతామేమో అన్నంత భయాందోళనకి మాలాంటి వాళ్ళం లోనయ్యాం. ఎందుకంటే నెక్ టు నెక్ వచ్చేస్తుంది, 100, 110, 115 ఆ టైప్లో బయటపడితే బయటపడాల్సిందే. కానీ 100కి కొంచెం అటు ఇటుగా అయినా బయటపడతాం, ఖచ్చితంగా గెలుస్తామని అయితే మేము భావించాం. కానీ ఓడిపోతామని మాత్రం మేము అనుకోలేదు. కానీ అనేక తప్పులు ఉన్నాయి. ఈ తప్పులన్నీతో పాటు 4 మెట్లు దిగి గతంలో విమర్శించిన నరేంద్ర మోడీ గారిని మళ్ళీ కలుపుకున్న చంద్రబాబు నాయుడు గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారితో కలిసి రావడం, 1+1+1 నిజంగానే 3 అయింది. 3 times పవర్ఫుల్ అయిపోయారు వాళ్ళు. పేపర్ మీద రాసుకున్న విధంగా వాళ్ళకి ముగ్గురు కలిస్తే ఎంత ఓట్ పర్సంటేజ్ వస్తుందో అంత పర్సంటేజ్ నిజంగా పోలింగ్లో రావటం అనేది ఒక
గ్రాండ్ సక్సెస్ ని మనకి కనిపించేలా చేసింది. అంత ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఓట్ అనేది ముగ్గురు కలిసినప్పుడు మేము ఊహించలేం. ఓకే. అది జరిగింది. దానివల్ల కొంతమంది అనొచ్చు, ఈవీఎంలు అనొచ్చు, రోజు ఓడిపోయినప్పుడు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీ ఏదైనా నాకు ఈ గెలుపు కావాలంటే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈవీఎంల ద్వారా వచ్చిన ఓట్లన్నీ సరిపోల్చండి, అప్పుడే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అన్న రోజు నిజంగా అలాంటిది ఏదైనా విచిత్రం జరిగితే తప్ప ఈ కామెంట్లు ఓడిపోయిన పార్టీలు మాత్రమే చేస్తాయి. ఓకే. ఓడిపోయిన వాళ్ళకి నొప్పి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ ఈవీఎంల మీద సందేహాలు ఉంటే ఉన్న మార్గం కోర్టులు, లేకపోతే గెలిచిన పార్టీ ఎప్పుడైనా నా గెలుపు కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయమన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకే.